యాజ్ ఐమ్ 40s. సో దెన్ రిసర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా ఉండేవి మనం స్కిన్కి వాడాలి అనేసి, ఇంకొద్దిగా ఐ మీన్ దిస్ ఇస్ దీనికంటే కొంచెం ఇంకా ఎక్కువగా పవర్ఫుల్గా ఉండే మాయిశ్చరైజర్ అనేది వాడాలి అనేసి. దెన్ ఐ స్విచ్డ్ టు ద మామ్స్ అండ్ కో న్యాచురల్ ఏజ్ కంట్రోల్ నైట్ క్రీమ్కి స్విచ్ అయ్యాను ఆఫ్టర్ డూయింగ్ థరో రీసెర్చ్. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు అసలు. ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అనేసి బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఏంటంటే ఇది క్లియర్గా ఉంది బాకెట్రియాల్ అనమాట. దీంట్లో ద పవర్ ఆఫ్ బాకెట్రియాల్ ఉంటుంది అండ్ డార్క్ స్పాట్స్, ఫైన్ లైన్స్ అండ్ డల్నెస్ని మంచిగా రెడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి ఉంది దీని మీద. సో ఇది మెయిన్ ఏజ్ కంట్రోల్ అనమాట. వన్స్ వీ క్రాస్ 35 బికాస్ 40s ఇలా ఉన్నప్పుడు మనము మంచి ప్రోడక్ట్ యూస్ చేయాలి కదా అనేసి దెన్ ఐ స్విచ్డ్ ఆన్ టు దిస్. అండ్ దీంట్లో ఏంటంటే ఏమేమి ఉన్నాయంటే రెటినాల్ ఉంది విచ్ ఇస్ వెరీ గుడ్, నయాసినమైడ్ వెరీ గుడ్, హైలరానిక్ యాసిడ్, న్యాచురల్ ఏజ్ కంట్రోల్ నైట్ క్రీమ్ అనమాట ఇది. సో ఇలా అంతా మంచి బెనిఫిట్స్ ఉన్నాయనేసి దెన్ ఐ స్విచ్డ్ టు దిస్. కానీ ఇది పెట్టిన తర్వాత ఏమైందంటే లైక్ దీనికి ఆయిలీనెస్ అనిపించేది కాదు. సో అగైన్ ఐ స్విచ్డ్ టు క్రీమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఆయిలీ. అంటే అలా ఆయిలీనెస్ ఉంటేనే స్కిన్కి హైడ్రేటింగ్గా అలా ఉంటుంది అనమాట. బట్ వెన్ ఐ స్టార్టింగ్లో నేను యూజ్ చేసినప్పుడు నైట్ టైం అనమాట. ఈ క్రీమ్ ఏంటంటే ఓన్లీ నైట్స్ యూజ్ చేయాలి, నాట్ ఇన్ ద మార్నింగ్, బికాస్ వైటమిన్ ఏ రెటినాల్ అనేది ఉంది ఇందులో. సో వీ హ్యావ్ టు యూజ్ ఇన్ ద నైట్. సో నైట్ అప్లై చేసుకునేది చాలా గ్రీజీగా అనిపించేది అనమాట. వెరీ లెస్ క్వాంటిటీ అవసరం, ఇది చాలా తక్కువ క్వాంటిటీ. ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టైప్. కొంచెం డ్రై ఉంటే యూ కెన్ ఇంక్రీజ్ ద పోర్షన్, బట్ ఒకవేళ కాంబినేషన్ స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా తక్కువగా వాడాలి. కాంబినేషన్ వాళ్ళు కొంచెం మీడియం, కొంచెం పీ సైజ్ మాయిశ్చర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు ఫేస్ అండ్ నెక్ బాగుంటుంది. So this is my experience about my moisturizers. So now I have sticked on. This is my second bottle. Night time idi vaadtanu, morning time this one, and it's really working well as of now.